టీడీపీ ప్రభుత్వం ఏపీలో మరో దోపిడీకి తెరలేపిందని ఆరోపించారు వైసీపీ నేత బొత్స సత్యనారాయణ. భారీ ఓడరేవు పేరుతో కమిషన్ దండుకోవడానికి రంగం సిద్ధం చేశారని వ్యాఖ్యానించారు. ఓడరేవుకు గ్లోబల్ టెండర్లు పిలవకుండా తనకిష్టమైన వారికి కట్టబెట్టడానికి ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రయత్నిస్తున్నారని విమర్శించారు బొత్స సత్యనారాయణ. మౌనపాట పోటీ రావాలని అందరూ కోరుకుంటాం. ఆ పోటీని ఎందుకు మీరు గ్లోబల్ టెండర్ పిలవట్లేదు? కారణం ఏంటి? ఎందుకు 0.5% వచ్చి కూర్చోబెట్టి నెగోషియేట్ చేస్తున్నారు? వారు ఇంకోరు 3% ఇస్తారేటో, ఇంకోరు 4% ఇస్తారేటో, ఇంకోరు 5% ఇస్తారేటో. ఏదైనా 1-2 సార్లు మీరు పిలిచిన బిడ్డింగ్ అయిన తర్వాత కాకపోతే ఆ కార్యక్రమాన్ని తీసుకోవచ్చు. లేదు, ఎవరైతే ఎన్నికల సమయంలో మీకు డబ్బు సంచులు మోసారో, ఎన్నికల సమయంలో మీకు ఎవరైతే పెట్టుబడులు పెట్టారో, ఈ రాష్ట్రంలో ఉన్న ప్రతి అంశాన్ని కూడా వారికి నామినేషన్ల ద్వారా దొడ్డిదారిన వారికి కట్టబెట్టి, ఇందాక ఆ పత్రికలో రాశారు చూసారు, ఆ కిరీటం అని చెప్పి. ఆ కిరీటం ప్రజలకి ప్రాంతానికి కాదు, ముఖ్యమంత్రి గారు మీకు మీ కుటుంబానికి ఆ కిరీటాలు వస్తున్నాయి తప్ప ఇంకెవరికి అది కాదు. నేనేదో ఆవాగ్గా చావాగ్గా ఊరికినే ఎవరి మీద విమర్శ చేయాలని మాట్లాడలేదు. ఆ రాష్ట్ర ప్రజలను దయచేసి ఆలోచన చేయమని కోరుతున్నాం. ఒక ప్రధాన ప్రతిపక్షంగా ఇవాళ వైఎస్ఆర్సీ పార్టీ బాధ్యతాయుతంగా బాధ్యత పార్టీగా మాట్లాడుతున్న అంశం ఇది. మీరు 0.5% వాళ్ళు వచ్చి ఆఫర్ చేయడం ఏంటి? మీరు 2.3% మీరు ఒప్పుకోవడం ఏంటి? ఏదో ఉదారంగా ఏదో స్వతంత్ర సంస్థ పాపం వాళ్ళ నష్టాలను వాళ్ళ లాభాలన్నీ వదులుకొని రాష్ట్ర అభివృద్ధి కోసం వాళ్ళు ఇచ్చారని చెప్పడం ఏంటి? భాష ఏంటి? మాటలు ఏంటి? ఎక్కడికి వెళ్ళిపోతుంది రాష్ట్రం?